వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం నాతో సీనియర్ జర్నలిస్టు, ఎడిటరు, స్వర్ణాంధ్ర పేపరు ఎవరైతే యజమాని ఉన్నారో తిలక్ గారు మనతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 4 వరకు కూడాను ఫలితాల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ తాము అధికారంలో వస్తామని చెప్పేసి మరి పక్కన టీడీపీ చెందిన నేతలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. మరి పక్కన వైసీపీ నాయకుల మీద దాడులు కూడాను తెగబడుతున్నారు. అసలు ఈ దాడుల వెనకాల వ్యూహం ఏంటి? చంద్రబాబు ఒకవేళ అధికారంలోకి వస్తానని చెప్పి భ్రమలో ప్రజలందరినీ ఎందుకు మోసం చేస్తున్నారనేది కూడాను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కానీ, వృద్ధులు కానీ, మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు పెద్ద ఎత్తున వైసీపీ పక్షాన్నే ఉన్నారు. వారికే ఎక్కువ ఓట్లు వేయటం కూడా జరిగింది. నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా మీడియాతో మాట్లాడుతూ ఐపాక్ ఆఫీసులో ఖచ్చితంగా 161 సీట్లు మనం గెలుస్తున్నామని చెప్పి కూడాను మంచి కాన్ఫిడెంట్గా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా వారందరూ కూడాను అంటే ప్రతిపక్షాలన్నీ కూడాను సైలెంట్ అయిపోయాయి. అసలు ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుంది? జూన్ 4 వరకు ఈ గందరగోళాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొదటి కూడాను ఎన్నికలు అయిపోయాయి. జూన్ 4న ఫలితాలు వస్తున్నాయి. చంద్రబాబు, జనసేన అధినేతలు అంటూ మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మరి పక్కన ప్రజలు ఏదైతే నాడి చూస్తే వైసీపీ పక్షాన్ని ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి పక్కన ఇదే అదునుగా భావించి తెలుగుదేశం పార్టీ చెందిన నేతలు రాష్ట్రంలో అల్లర్లు కూడాను సృష్టించే పనిలో ఉన్నారు. ఎన్నికల్లో పోలింగ్ అనేది ఒక వెలుగులా జరిగింది. ఇంత భారీగా పోలింగ్లో ఓట్ల శాతం నమోదవడం అనేది చాలా అసాధారణం. ఈ పోలింగ్ని బట్టి, పోలింగ్ సరళిని బట్టి జయాపజయాలు ఎవరి వైపు ఉంటాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 151 సీట్లు, 22 పార్లమెంట్ స్థానాలు గెలిచాం. ఈసారి అంతకు మించిన స్థానాలతో గెలుస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనలో ధీమా కనపడింది, ఆత్మవిశ్వాసం కనపడింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన లీకులు ఇవ్వటంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ధీమాగా నేను అధికారంలోకి వస్తున్నానని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి లీకులు ఇస్తున్నారు. ఆ లీకులు కూడా ఎలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అధికారులను బెదిరించే రీతిలో ఫోన్లు చేయించడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనే వదంతులు సృష్టించడం, తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టే మోడీ గారు పోటీ చేస్తున్నటువంటి వారణాసిలో తెలుగువారి ఓట్ల కోసం నన్ను ప్రచారం చేయమని అడిగారు, రిక్వెస్ట్ చేశారు, బతిలాడారు అన్న రీతిలో వదంతులు సృష్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఉంటేనే వారణాసిలో గెలవలేననే స్థితిలో నరేంద్ర మోడీ గారు ఉన్నారని ఎవరైనా తెలియని వాళ్ళు, రాజకీయాలు తెలియని వాళ్ళు అనుకోవాలి. ఇలాంటి విచిత్రమైన ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది తెలుగువారికి, అక్కడ వారణాసిలో ఉన్న తెలుగువారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే విశేషమైన ఆదరణ కనపరిచారట. అందువలన చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయని మోడీ గారు భావించారట. ఇక్కడి నుంచి తెలుగువారు కాశీకి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ అక్కడ ఓటు ఉండాలి కదా. అలాంటి లాజిక్ లేని ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో డొల్లతనం ఎంత ఉందంటే, మహిళల ఓట్లు నాకే వస్తాయి, ఎక్కువ శాతం మహిళల ఓట్లు పోలయ్యాయి కాబట్టి నాకే వస్తాయి. రీజన్ ఏమిటి? సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నాను. ఇంతకంటే డొల్లతనం మరొకటి ఉంటుందిగా. నువ్వు 3 సిలిండర్లు కాదు 15 సిలిండర్లు ఇచ్చిన నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కోల్పోయారు. కోల్పోయిన తర్వాత నేను 3 సిలిండర్లు ఇస్తాను కాబట్టి నాకు ఓట్లు కుమ్మరించారని చెప్పేసి చెప్పటం, ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి, నీ పార్టీ కార్యకర్తలు చాలా చెదురు కాకుండా ఓడిపోతున్నారనే భయంతో, పార్టీని వదిలి వెళ్ళిపోతారనే అనుమానంతో చేస్తున్న ప్రచారం తప్ప మరొకటి కాదని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకునే వాళ్ళని 2 మాసాలుగా ఎన్నికలు వస్తున్న తరుణంలో
2 మాసాలుగా వాళ్ళ పెన్షన్ వాళ్ళకి అందకుండా చేసి, కంప్లైంట్లు చేసి, ఫిర్యాదులు చేసి, వాళ్ళని రోడ్ల మీద ఎండలో తిరిగే విధంగా చేసి, ఇవాళ ఆ ఓట్లన్నీ నాకే వస్తాయి, నేను 4,000 ఇస్తాను కాబట్టి నాకే ఇస్తారని చెప్పడం, అది ఆత్మద్రోహం చేసుకోవటం. ప్రజలను మోసం చేయటం కంటే నీకు నువ్వు ద్రోహం చేసుకోవటం. గెలిచే అవకాశాలు లేవని నీకు తెలుసు. వెలుగుల రైతులకి రైతు భరోసా కేంద్రాలు పెట్టి మండల కేంద్రాలకి విత్తనాల నుంచి ఎరువుల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే ఏర్పాట్లు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మోసం భూములు లాక్కుంటారని దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఓట్లేస్తారా? ఈ లాజిక్ లేకుండా ఆయన అధికార వ్యామోహంతో, అధికారం నాకు రాకపోతే ఎట్లా అనే ధోరణితో అధికారంలోకి వచ్చేస్తున్నాం అని అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఈ దాడులు ఎందుకు, ఈ కవ్వింపు చర్యలు ఎందుకు, అధికారులకు బెదిరింపులు ఎందుకు? అందువలన 140 సీట్లు గెలుస్తామని అంటున్నారు. తెలుగుదేశం వారు ప్రచారం చేస్తున్నారు వదంతులు. ఎట్లా గెలుస్తారు? 175 సీట్లలో గత 4 జనరల్ ఎలక్షన్స్లో అంటే 20 సంవత్సరాలుగా 42 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ రెగ్యులర్గా గెలవటం లేదు. అటువంటప్పుడు 135 స్థానాలు మిగులుతాయి 175లో. ఇవి కాకుండా 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఒక్కటి మాత్రమే 2019లో గెలిచారు. ఈసారి మహాయుధం కోడి గెలుస్తారు. 7 ఎస్టీ నియోజకవర్గాలు రిజర్వ్డ్ ఉంటే ఒక్కటి కూడా గెలవాల. మరి 29లో ఒక 2 తీసేయండి, 27, 7 ఎస్టీ 34, 135 నుంచి 34 తీసేయండి. 100 స్థానాల్లో పోటీ ఇచ్చే అవకాశం ఉంటే నేను అధికారంలోకి వస్తానని చెబుతున్నాను. 100 స్థానాల్లో పోటీ చేసి 88 స్థానాలు గెలుస్తావా? పొత్తులు ఉన్నాయిగా. పొత్తులు ఉన్నాయి, అది కూడా చెప్తా. 42 నియోజకవర్గాల్లో 20 సంవత్సరాలుగా గెలవని సీట్లలో 3 సీట్లు జనసేనకి ఇచ్చాడు. ఈ రకమైన పరిస్థితుల్లో నువ్వు పోటీ ఇవ్వగలిగే స్థితిలో ఉన్నది 100 సీట్లు. ఆ 100 సీట్లలో 88 స్థానాలు గెలిచేస్తావా? ఎవరిని మోసం చేయటానికి ఇది? బీజేపీ జనసేనకి ఇచ్చినటువంటి 31 సీట్లలో ఎన్ని స్థానాల్లో గెలుస్తారో బీజేపీ చెప్పదు, జనసేన చెప్పదు. సరే, జనసేన వాళ్ళకి రాజకీయ అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. వాళ్ళు 20 పవన్ కళ్యాణ్ అయితే 18 స్థానాలు గెలుస్తామని చెబుతున్నాడంట. సరే, ఆయనకి రాజకీయ అవగాహన లేదు కాబట్టి ఆయన తప్పట్టాల్సిన అవసరం లేదు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు, లోకేష్ గారు ఓడిపోతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాత్రం ఓడిపోవడం ఖాయం. అంటే ఈసారి రివర్స్లో జరుగుతుందంటారా? గతంలో చంద్రబాబు టీమేమో పవన్ కళ్యాణ్ ఓడకుండా చేసేవాళ్ళు, ఇప్పుడు ఈసారి ఏమో పవన్ కళ్యాణ్. ప్రజలు అమాయకులేం కాదు. అందువల్ల తర్వాత మోడీ గారి ప్రచార సారళిని కూడా చూస్తే మోడీ గారు చెప్పే మాటలకి చేసిన పనులకి పొంతం లేదు. ఆయన ఏమన్నాడు, కుటుంబ పార్టీలతో మేము పొత్తు పెట్టుకో, వాళ్ళకి ఓటు వేయొద్దని చెప్పేసి తెలంగాణలో ప్రచారం చేశాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ పార్టీయా కాదా, జనసేన కుటుంబ పార్టీయా కాదా, దీనికి జవాబు చెప్పాలి. రెండో అంశం, ఆయన కుటుంబ పార్టీలకు, అవినీతి పరులకు, ఆర్థిక నేరస్తులకు మేము వ్యతిరేకమా అన్నాడు. సరే, కొంతమంది ఆర్థిక నేరస్తులను చేర్చుకుని బీజేపీలో వాళ్ళకేమో కేసులు తీసేయలేదు కదా, ఎంక్వైరీ జరుగుతుంది కదా అని ప్రచారం చేశాడు ఆయన. మరి ఇప్పుడు చేసింది ఏంటి? ఆయన ఆంధ్రప్రదేశ్లో సీఎం రమేష్, సుజనాథ్ చౌదరి ఇద్దరు ఆర్థిక నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణను ఎదుర్కొంటున్న నాయకులు. మరి వాళ్ళిద్దరికీ బీజేపీ టికెట్లు ఇచ్చారు. మోడీ గారు ఈ రాష్ట్రంలో ప్రచారం చేసినటువంటి 3 స్థానాల్లో 2 సీఎం రమేష్, సుజనాథ్ చౌదరి పోటీ చేస్తున్న స్థానాలు. అంటే ఆర్థిక నేరస్తులకు అండగా నువ్వు ప్రచారం చేసి మేము ఆర్థిక నేరస్తులకు వ్యతిరేకం, ఆర్థిక నేరాలు పాల్పడే వాళ్ళని చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తే మోడీ గారు నమ్మేది ఎవరు? అందువల్ల చెప్పే మాటలకి చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు. మోడీ గురించి ఎన్ని మాటలు చెప్పారు?
మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ మాటలు చెప్పారు? ఈ మాటలకెన్నో ఇప్పుడు చేసే పనులకి పొంతం లేదు. ప్రజలకు అవగాహన లేదనుకుంటున్నారా? మీరు చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు, అమలు చేసినటువంటి స్కీములు, వీటి వలన రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రచారం చేశారు. ఇక్కడ నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారికి సరే ఆయనకి ఏదీ అవగాహన ఉండదు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఓటర్ స్లిప్ ప్రింట్అవుట్ అడిగిన మనిషి ఆయనకి అవగాహన ఉందని నేను ఎలా చెప్తాను? ఆయన ఇంకో తమాషా డిమాండ్ కూడా చేశారు. పోలింగ్ అయిపోయిన తర్వాత వారణాసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు. ఆయన ఏం రాశారంటే పంట కాలువలు, డ్రైనేజీలు మరమ్మతు వెంటనే చేయించాలని. ఒక పక్కన విత్తనాలు చల్లడానికి రెడీ అవుతుంటే, దుక్కులు దుండడానికి రెడీ అవుతుంటే రైతులు ఈ టైంలో పొలాలకు నీళ్లు ఇవ్వకుండా కాలువలు రిపేర్లు చేయాలట. ఎంత మేధావిని మనం శాసనసభలో కూర్చోబెడితే ఏం మాట్లాడతారో సార్. కాశీ వెళ్ళగానే ఆయనకి ఏమన్నా అనిపించుండదు. ఎవరో చెప్తారు, అది రాసిస్తారు, పంపిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు నీళ్ళు అనేది చాలా వాంటింగ్. ఇప్పుడు పొలాలకు నీళ్లు కావాలి కదా. ఇలాంటి మనిషి శాసనసభలో కూర్చుంటే ఏం మాట్లాడతారో అనేది మనం ఊహించవచ్చు. సరే, ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి చివరి నిమిషం వరకు వాళ్ళలో తగాదాలు, కూటమిలో పరస్పర తగాదాలు కొనసాగాయి. ఎక్కడ ఎవరు రాజీ పడ్డారు, ఎక్కడ పరిష్కారం అయినాయి అని చెప్పడానికి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం ఏం లేదు. ఉమ్మడి కార్యాచరణ లేదు, ఉమ్మడి మేనిఫెస్టో లేదు. బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి ముస్లిం రిజర్వేషన్ రద్దు అనే డిమాండ్ని వీళ్ళు ఆమోదిస్తున్నారా? ఆమోదించకపోయినా బీజేపీ మద్దతు ఇచ్చిందా? ఇలాంటి ఎన్నో పరస్పర విరుద్ధమైన వైరుధ్యాలతో కూడినటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి, విధానాలు ఉన్నటువంటి పార్టీలు కూటమిగా పోటీ చేశాయి. మరి వీళ్ళ మాట ఎలా నమ్ముతారు? బీజేపీ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారు లేదు నేను ఆపుతానంటాడు. ఎలా ఆపుతావు? పొత్తు కోసం 3 ఏళ్ళు వాళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళు పట్టుకుని పొత్తు పెట్టుకున్న మనిషివి ముస్లిం రిజర్వేషన్ రద్దు కాకుండా వాళ్ళ మీద మెడమే కత్తిపెట్టి ఆపగలవా? నీ వల్ల అవుతుందా? అందువల్ల ఇవన్నీ పరస్పర వైరుధ్యంతో కూడినటువంటి ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక వరలో కూర్చొని కూటమి పేరుతో యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధంలో కూడా ఎవరి గొడవ వాళ్ళదే, ఎవరి పోటీ వాళ్ళదే. ఈ రకంగా జరిగినప్పుడు ఏ రకంగా మేము గెలుస్తామని చెప్తున్నారు? ఇక్కడ చివరి నిమిషంలో పోలింగ్కి ముందు చివరి రోజుల్లో ఇంకొక విషయం కూడా బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతోంది, ఫైనాన్షియల్ ట్రబుల్స్ వచ్చినాయి అని చెప్పి. ఎందుకు? ఎన్ఆర్ఐలు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి మేము డబ్బులు పంచుతామని చెప్పారు. అది బయటికి రావడంతో ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐలను డబ్బు అడిగారని, వాళ్ళు 10 రోజులు పోలింగ్కి 10 రోజుల ముందు చేతులు ఎత్తేశారని, దాంతో ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డారని, అప్పుడు ఎంపీ క్యాండిడేట్లుగా పోటీ చేస్తున్న ఆర్థిక స్థితిమంతులను ఒక్కొక్కరు 100 కోట్లు 200 కోట్లు ఇవ్వమని అడిగారని, వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారని చివరి క్షణంలో. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు గుంటూరు ఎంపీ క్యాండిడేట్ ఆయనకి టికెట్ ఇవ్వడానికి కొంత తీసుకున్నారు భారీగా హోటల్లో. రెండవది ఆయన ఎన్నికల్లో ఆయన ఖర్చు పెట్టుకోవాలి. మూడవది మంగళగిరిలో లోకేష్ గారి ఖర్చు కూడా ఆయన భరించాలి. చివరిలో ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చాక 4వ అంశం ఏంటంటే ఆయన్ని పెద్ద ఎత్తున హోటల్లో డబ్బులు అడిగారని, ఆయన చేతులు ఎత్తేశారని. ఈ దశలోనే లోకేష్ గారికి ఆ గుంటూరు తెలుగుదేశం అభ్యర్థికి కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు వచ్చి పోట్లాడుకున్నారని, పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని పోట్లాడుకున్నారని, దాంతో ఆయన డబ్బు ఇవ్వడం ఆపేశాడనేది ఒక ప్రచారం తెలుగుదేశం వర్గాల్లో జరుగుతుంది, బయట కాదు. ఈ రకమైన ఉన్న ప్రచారానికి తోడు చంద్రబాబు నాయుడు గారు 24/7 పొలిటీషియన్ కాబట్టి ఆయన 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు కూడా రాజకీయాల్లో ఖర్చు పెడతాడు. ఆయన మిగిల్చుకునేది అది వేరే విషయం, వేరే యాంగిల్లో చేస్తాడు ఆయన. లోకేష్ రూపాయి ఇస్తే రూపాయి లోపల పెట్టిన తప్ప బయటికి తీయడట ఆయన.
ఇది తెలుగుదేశం వర్గాల్లో చెప్పుకుంటున్న విషయం. అందువల్లనే ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనేది. ఈ రకమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం తీరుకి, చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఎన్నికల ప్రచారం తీరుకి, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఎన్నికల ఉపన్యాసాలకి ఏమాత్రం పొంతం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఇదిగో నా మేనిఫెస్టో, నేను అమలు చేసిన కార్యక్రమాలు ఇవి, ఇదిగో తెలుగుదేశం మేనిఫెస్టో 2019 ఇచ్చింది, ఏం అమలు చేశారు, ఇది అలా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. జనసేన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అనుచిత పదాలతో, దుందుడుకు వ్యవహార శైలితో విమర్శలు చేయటం, విమర్శలు కూడా కాదు, నిందలు మోపడం, అసభ్య పదజాలంతో దూషించడం. ఒక దశలో అయితే జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపితే ఏమవుతుందని ప్రశ్నించాడు. రాళ్ళేసి కొట్టండి అని చెప్పాడు. ఆయన చాలా విచిత్రంగా ఎన్నికల కమిషను వాళ్ళు ఏదో మరి ఆకాశం నుంచి ఊడిపడ్డారో ఏమిటో తెలియదు. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం అంటే, దీపక్ మిశ్రా ఆయన ఎన్నికల కమిషన్ అబ్జర్వర్గా వచ్చి ఆయన మీద కొన్ని ఆధారాలు వైసీపీ వాళ్ళు ఇచ్చారు. అంటే ఏం ఆధారాలు? ఆయన సుజనా చౌదరి గారి కంపెనీలో డైరెక్టర్గానో వాటాదారుగానో ఉన్నాడు. ఆయన రిటైర్డ్ ఐపీఎస్ కాబట్టి ఆయన తీసుకొచ్చి చేశారు. ఎలా చేస్తారు? రెగ్యులర్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎవరు దొరకలేదా? ఒకటి. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వర్ బాధ్యతలు స్వీకరించాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీకి ఆ అబ్జర్వర్ మిశ్రా గారు హాజరయ్యారు. ఆ ఆధారాలను కూడా వైసీపీ వాళ్ళు సమర్పించారు. మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు క్రిమినల్ కేసు పెట్టలేదు? ఈ జరిగినటువంటి ఎన్నికల అనంతరం కానీ ఎన్నికల రోజు కానీ జరిగినటువంటి హింసా కార్యక్రమాలకి బాధ్యత ఎవరిది? ఎక్కడైతే పోలీస్ అధికారులను బదిలీ చేశారో అక్కడే హింస జరిగింది. దీనికి బాధ్యుడు ఆ ఎన్నికల కమిషనర్ తరఫున పోలీస్ అధికారిగా అబ్జర్వర్గా వచ్చిన అజయ్ మిశ్రా కాదా? మరి ఆయన మీద క్రిమినల్ కేసు ఎందుకు పెట్టలేదు? ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తూ సస్పెండ్ చేస్తూ సరిపోద్దా? దీనికి బాధ్యత ఎన్నికల కమిషన్ కూడా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే ఏమైంది ఆ కేసు? నేరస్తులు ఎవరు? ఎందుకు అరెస్టులు చేయలేదు? విచారణ ఎందుకు ఆగిపోయింది? వీటన్నిటికి కూడా ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలి. ఊరికే నలుగురు ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసో ఇద్దరిని సస్పెండ్ చేసో చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ హింస జరిగింది? పోలింగ్ ముందంటే సరే, ఓటర్లను పోలింగ్ కేంద్రాలు రాకుండా భయభ్రాంతులు చేయడం కోసం చేశారనుకోవచ్చు. ఎన్నికల అనంతరం ఎందుకు చేశారు? ఒకటే కారణం, ఓటు వైసీపీ వాళ్ళకి వేసిన వాళ్ళ మీద కక్ష తెచ్చుకోవటం, ఓడిపోతున్నామన్న దుగ్ధతో చేసిన దాడులు. ఇంతకు మించి కారణాలు ఏమున్నాయి? అందువల్ల ఎన్ని ప్రతిబంధకాల నడుమ సంయమనంతో వ్యవహరించారు వైసీపీ వాళ్ళు. ఎందుకు? తెలుగుదేశం వారు ఎంత రెచ్చగొట్టినప్పటికి కూడా వాళ్ళు రెచ్చగొట్టారు కానీ రెచ్చిపోతే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతుల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను జాగ్రత్తగా కాపాడటానికి బదులు సమస్య సృష్టించడానికి, శాంతి భద్రత దెబ్బతినడానికి వైసీపీ ప్రభుత్వం కూడా కారణం అని చెప్పి ఎన్నికల కమిషనర్తో ఒక నిందారోపణ చేసి ఆ పార్టీ మీద చర్య తీసుకోవడానికి ఇది ఒక కుట్ర. సార్ ఒకటి చెప్పండి, ఎన్నికల ముందు ఫస్ట్ రోజు ఏదైతే 2 రోజులు ఎలక్షన్ ఉందనగా ప్రశాంత్ కిషోర్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవన్నీ స్లీపర్ సెల్స్ అండి. ప్రశాంత్ కిషోర్ అవనండి, నిన్న కూడా సార్ కూడా దాని గురించి కూడా మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ కానివ్వండి, ఇంకా చాలామంది పేర్లు రాజగోపాల్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎన్నికల ముందు చాలామంది బయటకు వచ్చి మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్, సరే అది నిమ్మగడ్డ రమేష్, తర్వాత ఏబి వెంకటేశ్వరరావు, వీళ్ళిద్దరు తెలుగుదేశం ఆఫీసులో కూర్చొని పోలీస్ అధికారులకు ఫోన్ చేసి మా గవర్నమెంట్ వస్తుంది, మీరు జాగ్రత్తగా ఆలోచించి పని చేసుకోండి అని చెప్పి బెదిరించిన మాటలు వాస్తవం కాదా? తెలుగుదేశం పార్టీ వారు తయారు చేసినటువంటి పోలీస్ అధికారుల మీద ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు, డిఎస్పీలు, ఎస్పీల మీద కంప్లైంట్లు వాళ్ళు ఈ నిమ్మగడ్డ రమేష్ ఆర్గనైజేషన్ పేరుతో ఆ లెటర్ హెడ్స్ మీద టైప్ చేసి ఇస్తే వీళ్ళు సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్లు ఇవ్వలేదా? ఎక్కడో చిత్తూరు జిల్లాలోనో ఇంకో జిల్లాలోనో ఎస్ఐలు, సిఐలు పనిచేయలేదని వీళ్ళకి ఎట్లా తెలిసింది? వీళ్ళకున్న యంత్రాంగం ఏంటి? ఎవరు వెళ్ళి ఎంక్వైరీ చేశారు?
నిమ్మగడ్డ రమేష్ అసోసియేషన్ తరఫున వాళ్ళు ఉంది 4-5 వాళ్ళు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేశారా? ఎప్పుడు ఎంక్వైరీ చేశారు? ఏ టైంలో ఎంక్వైరీ చేశారు? ఏ ఊరు వెళ్ళారు? ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? కేవలం తెలుగుదేశం పార్టీ వారు తయారు చేసి ఇచ్చినటువంటి లెటర్స్ మీద వీళ్ళు సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వటం, వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆయన అజయ్ మిశ్రా గారు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడం, ట్రాన్స్ఫర్ జరిగిపోవటం. సార్ ఇందాక ఒక ఇంట్రెస్ట్ పాయింట్ మాట్లాడారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవరని చెప్పుకోవడాను మీరు చెప్తున్నారు, మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతారన్నారు. అంటే కుప్పంలో ఓడిపోతారు బాబు గారు అని పెద్ద ఎత్తున పందాలు కూడా కడుతున్నారు. అంటే అది మనకు అనవసరం విషయం అయినా సరే ఎందుకని కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు? ఇప్పుడు మీరు చూడండి, 30 సంవత్సరాలుగా ఆయన గెలుస్తున్నాడు. మొదటి నుంచి వచ్చిన మెజారిటీ అంతా గత 2 ఎన్నికల్లో 14, 19 ఎన్నికల్లో మెజారిటీ ఎందుకు తగ్గింది అనేది విశ్లేషించి చూసుకున్నప్పుడు దొంగ ఓట్లు, తమిళనాడు కేరళలో ఉన్న వాళ్ళ పేర్లతో దొంగ ఓట్లు రికార్డ్ చేయించి వాళ్ళతో ఓట్లు వేయించుకుని భారీ మెజార్టీతో గెలిచినట్టుగా చూపించుకునేవాళ్ళు. నామినేషన్ వేయటానికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవాడు కాదు. ఆయన భార్యో కుమారుడో లేదా పార్టీ వాళ్ళు ఎవరన్నా వేయటం జరిగేది. మరి ఎన్నికల ప్రచారానికి వెళ్ళేవాడు కాదు, ఆయనే గెలిచేవాడు భారీ మెజార్టీతో. మరి మెజారిటీ ఆయన తిరిగినా కానీ మెజారిటీ ఎందుకు తగ్గింది? ఈసారి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు భార్య ఇంటింటికి తిరిగారు, చంద్రబాబు నాయుడు కూడా చాలాసార్లు వెళ్ళారు. చివరి పోలింగ్కు కొద్ది రోజుల ముందు కూడా అన్ని నియోజకవర్గాలు తిరగాల్సిన వాళ్ళకి బలం ఉంది. శాంతిపురం మండలం, మరికొన్ని చోట్ల. శాంతిపురం మండలం ఎందుకు? వాళ్ళ కులం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మీ కులం ఓట్లు మీకు పడతాయి కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళేందుకు ప్రచారం చేశారు పోలింగ్కి ముందు అంటే అవి కూడా పడవని అనుమానం. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం సక్సెస్ అయింది, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. ఇంకొక గమ్మత్తు ఏంటంటే అందరూ హాస్యాస్పదమైన విషయం, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్న నియోజకవర్గానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం చెబుతూ మీ నియోజకవర్గాన్ని కుప్పంలో తయారు చేస్తానని చెప్పాడు. 30 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే వైసీపీ ప్రభుత్వం అక్కడ మౌలిక సదుపాయాలు డెవలప్ చేస్తే ఈయనెళ్ళి కుప్పంలో తయారు చేస్తానని చెప్పడం అంటే దాన్ని వెనక్కి తీసుకెళ్తారన్నమాట. ఇలా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకి అంటే ఇది కాలం చెల్లిన అవుట్డేటెడ్ రాజకీయాలు ఇవి, ఈ ఎత్తుగళ్ళన్నీ కూడా. ఒకప్పుడు కుప్పంలో ఏం జరిగిందో పొంగనూరులో తెలియదు, పొంగనూరులో ఏం జరిగిందో విజయవాడలో తెలియదు. ఆ రోజుల్లో ఈనాడులో రాసిందే నిజం, అదే వాస్తవం అనే ప్రచారం చేసేవాళ్ళు. ఇవాళ అదే అలా కాదు కదా. ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఏ తప్పు మాట్లాడినా ఏ తప్పు చేసినా వెంటనే అది రిఫ్లెక్ట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ వాస్తవాలని, ఈ పరిస్థితిని గమనించకుండా ఇంకా ఆ కాలం చెల్లిన అవుట్డేటెడ్ ఎత్తుగడలతోనే అబద్ధాలు ప్రచారం చేస్తే నష్టం ఆయనకే జరుగుతుంది తప్ప ఎవరికి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మంగళగిరిలో 2 సంవత్సరాలుగా కాన్సన్ట్రేట్ చేశారు లోకేష్. సరే భారీ ఖర్చు పెడుతున్నాం, ఎవరికి ఫ్రిడ్జ్ కావాలని ఇచ్చాం, ఎవరికి వాషింగ్ మిషన్ కావాలని ఇచ్చాం, ఇలాంటివన్నీ చెప్పారు, ప్రచారం చేశారు. మరి ఎవరికి ఇచ్చారు? ఎన్నికల పోలింగ్కి ముందు రోజు డబ్బులకి ఇబ్బంది ఎందుకైంది? అసలు ఇవి కొన్ని సామాజిక అంశాలు కూడా అక్కడ ప్రధాన పాత్ర వహిస్తాయి. ఉదాహరణకు అనకాపల్లిలో సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. ఎక్కడో కడప జిల్లాకు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి అనకాపల్లిలో పోటీ చేయించాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే వెలమ కులస్తులు ఎక్కువ ఉంటారు అక్కడ అని. అయితే అక్కడ ఒక తేడా ఉంది. ఈయన వెలమ కులానికి చెందినవాడు. అక్కడ మంత్రిగా ఉన్నటువంటి ముత్యాల నాయుడు ఆయన వెలమే, కానీ కొప్పులు వెలమ. అక్కడ స్థానికులు కూడా ఎక్కువ మంది కొప్పులు వెలమ. ఈ వాస్తవాన్ని మరిచి తీసుకెళ్లి సీఎం రమేష్ గారిని కడప జిల్లాని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించారు. ఏమిటి ఉపయోగం? చివరికి ఏమైంది? ఆయన డబ్బులు గుమ్మరించాడు సీఎం రమేష్ గారు. చివరికి ఏమైంది? నాకున్న సమాచారం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొప్పుల వెలమ నాయకులు మరి బయట చెప్పొచ్చో లేదో నేను ఒక మాట చెప్తాను. అయ్యన్న పాత్రుడు
తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎర్రనాయుడు గారి కుమారుడు రామ్మోహన్ రావు చివరి రోజుల్లో వాళ్ళ కులస్తులకు ఫోన్ చేసి సీఎం రమేష్కి ఓటు వేయద్దు, ముత్యాల నాయుడుకి ఓటు వేయమని చెప్పారా లేదా? డైరెక్ట్గా అండి ఓటర్ అక్కడ అంటే వాళ్ళ పార్టీ నాయకులకి అది కుల సమీకరణ. అక్కడ డబ్బు పనిచేస్తా లేదా అనేది ఇప్పుడు రిజల్ట్ని బట్టి తెలుస్తుంది. డబ్బు ఉన్నంత మాత్రాన గెలవడు, కులమే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుజనా పరిస్థితి ఎలా ఉంటుంది సార్ విజయవాడ? సుజనా పరిస్థితి డబ్బు అయితే బాగా పెంచారు విపరీతంగా. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే అక్కడ విజయవాడ వెస్టర్న్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కులాల లెక్కలు తీస్తే సుజనా చౌదరి గెలవకూడదు. ఇది నగరాలు కానీ ముస్లింలు కానీ ముస్లిం నగరాలు, ఎస్సీ, క్రిస్టియన్, తర్వాత కాపు, రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. అయితే బీజేపీకి సాధారణంగా అనుకూలంగా ఉన్నటువంటి మార్వాడి, సింధీ వీళ్ళు సుజనా చౌదరి వైపు ఉన్నారు. లోకల్ పాలిటిక్స్లో వెల్లంపల్లి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో వైశ్యాస్లోను బ్రాహ్మిన్స్లోను మెజారిటీ సుజనా చౌదరి వైపు వెళ్ళారు. ఓకే, ఇది బాహటంగా కనిపిస్తోంది. అయితే అక్కడ మెజారిటీ కులాలుగా ఉన్న ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఎస్సీలు కానీ, నగరాలు కానీ, కాపులు కానీ, రెడ్లు కానీ ఇంతమంది కలిస్తే సుజనా చౌదరి గెలవగలడా? ఇది రేపు 4వ తారీఖున డబ్బు పనిచేసిందా, కులాలు పనిచేసినాయా అని తేలుతుంది. సార్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్, పిసిసి చీఫ్ ఏపీ షర్మిలా గారు కడపలో పోటీ చేశారు. చర్చ అనవసరం అలా కాదు కదా, అక్కడ రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేశాడు. రాహుల్ గాంధీ తనకు తాను ప్రచారం చేసుకున్న కేరళలో గెలుస్తానో లేదని అనుమానంతో మళ్ళీ వెళ్ళిపోయి ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తున్నాడు. ఆయన గురించి ఏం చెప్తాం? అది సునీత పక్కన షర్మిల పక్కన ఆడవాళ్ళం కదా, వాళ్ళు ఏం చెప్పినా అవినాష్ రెడ్డికి అయితే మెజారిటీ వస్తుంది అన్నారు. ఒక్క సూటి ప్రశ్నకి అయితే వాళ్ళు జవాబు చెప్పాలి. నేను వివేకానంద రెడ్డిని నరికాను గొడ్డలితో అని చెప్పినటువంటి దస్తగిరిని అప్రూవర్గా మార్చామంటే ఇది కోర్టుకు సంబంధించిన విషయం. అతన్ని పక్కన పట్టుకుని నేనే నరికానని చెబుతుంటే అవినాష్ రెడ్డి చంపాడు, జగన్మోహన్ రెడ్డి చంపాడని చెప్పడం ఫూలిష్నెస్. అది ఆ వాదన ఎంత కోర్టులోనే నేనే చంపాను కానీ అప్రూవర్గా మాడతా అని చెప్పాడు. చాలా మంది అక్కడ వ్యతిరేకించారు కూడా, ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా తిట్టారు జరిగింది. అక్కడ షర్మిల తరఫున ఏజెంట్లుగా కూర్చోవడం కూడా ఆ కుటుంబంలో సభ్యులు చాలామంది అసలు అంగీకరించలేదు. ఆ వ్యతిరేకత ఉంది. అందువల్ల అసలు అక్కడ ఆ అమ్మాయికి డిపాజిట్ వస్తే చాలా గొప్ప. అంతేనండి. ఓకే, ఓవరాల్గా స్టేట్లో వైసీపీ సర్కారు ప్రభంజనం ఉంది. వైసీపీ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అన్నీ నాకు వచ్చినాడు, ఎందుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఓటు వేసారు అని చెప్పడానికి ఒక ఆధారం ఉంది. ఆయన 4 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ఒక్క నెల కూడా ఆపకుండా ఈ స్కీములన్నీ అమలు జరిపాడు. ఆయన్ని కాదని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలి? నేను ఒక ప్రశ్న సూటిగా వేస్తాను. చివరి 2 మాసాల పాటు ఓల్డేజ్ పెన్షన్లు ఇవ్వకుండా నిమ్మగడ్డ రమేష్తో కంప్లైంట్ చేయించి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆర్డర్ తెప్పించి వాలంటీర్ల ద్వారా ఇళ్లకు పంపిణీ చేయకుండా ఆపి వాళ్ళని ఎండల్లో గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిప్పిన పరిస్థితి చంద్రబాబు నాయుడు కారకుడు. 2 మాసాలు ఆ ఓల్డేజ్ పెన్షన్లు ఇలా చేయటం వలన మనం ఓపెన్గా సోషల్ మీడియాలో చూసాం, కొన్ని టీవీ ఛానల్స్లో చూసాం. ఈ ఓల్డేజ్ పెన్షన్ బెనిఫిషరీస్ ఎంత పచ్చి బూతులు తిట్టారు చంద్రబాబు నాయుడు. వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి మీద సానుభూతితోనో లేకపోతే 4,000 ఇస్తానడనో చంద్రబాబు నాయుడు గారికి కట్టలు దించుకున్న ఆవేశంతో వచ్చి ఓట్లు వేశారా? 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. ఈ 66 లక్షల మందిని నువ్వు ఏమీ చేయకుండా మెదలకుండా ఊరుకుంటే నీకు 10 లక్షలను వచ్చాయి. ఇలా చేయటం వలన వాళ్ళల్లో ఒక కసి వచ్చింది. చంద్రబాబు నాయుడు వస్తే అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మాకు ఇస్తున్నాడనే సానుభూతి ఉన్నా కానీ కొన్ని ఓట్లు చీలాయి. 10% ఓట్లు 5% ఓట్లు చీలాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అలా చేశాడో ఈ చంద్రబాబు నాయుడు వస్తే మాకు వచ్చే ఈ పెన్షన్ ఆగిపోతుంది అనే భయాందోళనకు గురై వాళ్ళు కసితో తెల్లారుజామున వచ్చి ఓట్లు వేశారు. 66 లక్షల మందిని దూరం చేసుకుని నీకు ఓట్లు పడి ఎలా చెప్తావు? ఈ రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 4 కోట్ల 28 లక్షలు 14 లక్షల ఓట్లు ఉన్నాయి.
ఇందులో 80% ఓటు పోలైంది. అంటే 80% అంటే 4/20 తీసి 80,000 3,20,00,000 25 లక్షలు పోలైనాయి. ఇప్పుడు నేను చెప్పింది ఓల్డేజ్ పెన్షన్లు 66 లక్షలు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తానని అమిత్ షా చెబితే నువ్వెవడో చెప్పటానికి మేము నీ పొత్తుని రద్దు చేసుకుంటున్నాం, లేదా నువ్వు ఆ మాట ఉపసరించుకుంటే తప్ప నీ ఓటమిలో ఉండం అని చెప్పే ధైర్యం నేను చంద్రబాబుకి ఓటు ఎందుకు వేస్తారు? అవి 60 లక్షల ఓట్లు ఉన్నాయి. కనీసం 40 లక్షలు పడతాయి. అంతకుముందు అమిత్ షా గారు ఆ ప్రకటన చేయకముందు ఓట్లు చీలేవు అనుకుందాం. ఇప్పుడు 60 లక్షల ఓట్లు నీకు వ్యతిరేకమైనవి. అక్కడ 66, ఇక్కడ 60, 1,26 లక్షలు ఇక్కడ కనపడుతున్నాయి. ఓటు ప్రభావం చూపిస్తుంది కదా. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తే కోర్టులు 1,100 పిటిషన్లు ఇచ్చావు. ఇప్పటికీ కోర్టులో నడుస్తున్నాయి ఇంకా. మరి ఆ 31 లక్షలు అంటే ఒక్కో ఇంటికి 3 ఓట్లు వేసుకున్నా 93 లక్షలు, 1 కోటి ఓట్లు. 2 కోట్ల ఓట్లు నీకు వ్యతిరేకం చేసుకుని 3.5 కోట్లు 3,20,00,000 పోగులైతే నువ్వు 2 కోట్లు నీకు వ్యతిరేకం. ఇంకా ఇతర స్కీములు ఉన్నాయి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. ఇంతమందిని వ్యతిరేకం చేసుకుని నీకు ఓటు వస్తాను ఎట్లా చెబుతున్నావు? ఏ మైండ్ లేని వాళ్ళకి చెబుతున్నావు? ఏ బ్రెయిన్ లేని వాళ్ళకి చెబుతున్నావు? మోసం చేయటం ఎల్లకాలం సాధ్యం కాదు కదా. ఇంకా నేను గెలుస్తానని చెప్పడం అంటే ఎవరిని మోసం చేయటానికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు తప్ప మోసపోయేవాళ్ళు ఎవరు లేరు. హార్డ్ కోర్ తెలుగుదేశం అభిమానులు నమ్మొచ్చు, కానీ ఈ వాస్తవం ఇది కాదనేది వాస్తవం. ఈ అంశాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. జూన్ 4న రిజల్ట్స్లో అర్థమవుతుంది. అయితే మొన్న రీసెంట్గా ఏదో టీడీపీ వార్ రూమ్లో కూర్చున్నప్పుడు చంద్రబాబు వీళ్ళందరూ ఉన్నప్పుడు ముస్లిం ఆయన అన్నమాట, సార్ ఒక్కడి కోసం ఇంతమంది పనిచేస్తున్నాం, అసలు ఆయనలో గొప్పతనం ఏంటి అని. వాడు మొగడరా బుజ్జి అన్నారంట అందరూ. అంటే జగన్ గారు ప్రభావం అన్ని పార్టీల్లోనూ అలా అనిపించింది. ఒక్కడే చంద్రబాబు నాయుడు గారు అది ఈ ఎన్నికల్లో నా ముందు నువ్వు బచ్చా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి వణికిపోయారు. నేనేమంటానంటే నిజమే, ఆయన బచ్చే. 14 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినోడివి. 2 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్ తీసేస్తే 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అవకాశం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినోడివి. 3 సంవత్సరాలు కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డితో నేను ఇది చేశాను నువ్వు అది చేసావా అని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయాడు? నా పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంపేర్ చేయండి అనే మాట ఎందుకు వాడలేకపోయాడు? నేను ఇది చేశాను అనిపిస్తేనే నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేశాడే, నువ్వు ఆ మాట ఎందుకు అనలేకపోయావు? జీవితంలో అనలేదు ఆ మాట. ఇవన్నీ మైనస్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే 4.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి స్కీములన్నీ కూడా ఇవన్నీ కూడా పనికిమాలిన స్కీములు, శ్రీలంక అయిపోద్ది రాష్ట్రం అని చెప్పి ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ స్కీములు అంతకంటే ఎక్కువ నేను ఇస్తానని చెప్పడం ఏంటి? ఏమిటి వాలంటీర్ సిస్టమ్ రద్దు చేస్తాను, వాళ్ళ వలన అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన వాళ్ళు వాళ్ళకి 10,000 ఇస్తానని చెప్పడం ఏంటి? ఇవన్నీ జనానికి తెలియదు అనుకుంటారా? వాళ్ళు మర్చిపోతారనుకుంటారా? అందులో ఏ కోణంలో నీకు ఓటేశారనేది చెప్పకుండా, ఏయాలో చెప్పకుండా ఇవాళ నేను గెలుస్తున్నానంటే నమ్మితే నమ్మొచ్చు. తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైనా నమ్మొచ్చు. అందువలన ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం డెఫినెట్గా కనపడుతుంది. అది కనిపించిన రోజున తెలుగుదేశం పార్టీకి చాలా బలహీనపడినట్టుగా అనిపిస్తుంది. నేను ఇంకోటి కూడా చెప్తాను, మరి ఇంత పరిస్థితి ఉండి తెలిసి కూడా బీజేపీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ వాళ్ళు కాదు, ఢిల్లీలో కూర్చున్నారు. మరి ఎందుకు మోడీ గారు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారంటే ఒకే మాట చెప్తాను, వాళ్ళు చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సమాధి కావాలి, అప్పుడు ఆ స్థానంలోకి సెకండ్ ప్లేస్లోకి ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిని వదిలేసి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించి మరి ఎందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటే విలీనం చేయించటానికి. ఓడిపోతారని తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడిని ఈ కేసుల నుంచి కాపాడే శక్తి ఏదీ లేదు కాబట్టి నువ్వు బీజేపీలో విలీనం చేస్తే నిన్ను రక్షించగలం, లేకపోతే నిన్ను జగన్మోహన్ రెడ్డి నుంచి రక్షించే శక్తి ఎవరు లేరు అని చంద్రబాబు నాయుడికి చెప్పి భయపెట్టి మొత్తానికి ఆ పార్టీని విలీనం చేసుకోవాలనే ప్రయత్నం తప్ప మరొకటని నేను అనుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద జూన్ 4వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం కల్లారా చూస్తాకి అందరూ సిద్ధంగా ఉండాలంటున్నారు సీనియర్ జర్నలిస్టు ఎడిటరు తిలక్ గారు.
ఓవరాల్గా కూడాను ఏముందని చంద్రబాబుకు ఓటు వేయాలి, గతంలో ఏం చేశాడో ప్రజలకి చెప్పుకోలేని చంద్రబాబుని ప్రజలు ఎవరు కూడాను ఓటు వేసి గెలిపించే సాహసాలు మట్టికి చేయరంటున్నారు. ఏదేమైనా సరే ఒక్క మగోడు ఆంధ్రప్రదేశ్లో మరోసారి తన ప్రభంజనాన్ని కొనసాగించనున్నారు. జూన్ 4వ తేదీన ఖచ్చితంగా గెలుస్తారని చెప్పుకోవడాను ఆశాభావాన్ని బల్లగుద్ది మరి చెప్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ తిలక్ గారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, విజయవాడ.